బాలసాయిబాబా 56వ జన్మదిన వేడుకలు కర్నూలులో ఘనంగా జరుగుతున్నాయి. బాలసాయిబాబా జన్మదినోత్సవాలను పురస్కరించుకుని ప్రపంచ శాంతి సదస్సు, దీనజన సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. బాలసాయిబాబా జన్మదినోత్సవాల కోసం దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. కర్నూలు బాలసాయిబాబా మందిరంలో జరుగుతున్న జన్మదిన వేడుకలను ఇప్పుడు లైవ్లో చూద్దాం. బాబా గారి ఆశీస్సులు పొందటం మీ అందరికి ఎట్లున్నా నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. నా సంతోషం వృధా కాకుండా మీకు మీ ఇంటిల్లిపాదికి ఎవరెవరికి ఏ ఏ కోరికలు ఏ ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ తొలగి కోరికలంతా ఈడేరి ఇహపరములు సాధించవలసినదిగా బాలసాయి భగవానుని సంపూర్ణమైనటువంటి ప్రేమపూర్వక శుభాశీస్సులు. ఈ ఊరు ఆ ఊరు అని కాకుండా, ఈ దేశం ఆ దేశం అని కాకుండా, ఈ దేశము ఈ ఊరు ఆ ఊరు అంటూ ప్రతి ఒక్కరూ ఎంతో కష్టనష్టాలకు భరించి ఇటు చలికి వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి డబ్బుతో శారీరకమైనటువంటి సమస్యలతో బాబా గారి ఆశీస్సుల కొరకు మీరంతా ఏ రకంగా బాబా గారి చెంతకు చేరినారో అనుక్షణం నేను కూడా మిమ్మల్ని వదలకుండా వెన్నంటి ఉంటూ నా ఇంట నేను తిండి తిని మీ ఇంట పనిచేస్తున్నటువంటి అనుక్షణం మీ సేవకుడిగా భగవాన్ బాలసాయి. భగవంతుని మించిన సేవకుడు ఇంకొకరు ఉండరు. అందులో ఏ ఉద్యోగిని ఎవరిని పెట్టుకున్నా చివరికి భార్యను పెళ్లి చేసుకున్నా ఆమెను పోషించాలి. కానీ భగవంతునికి మీరు అవన్నీ చేయవలసిన పని లేదు. నిండు మనసుతో ఒక్కసారి తలచుకుంటే చాలు, పిలిస్తే చాలు పలికే బాబా గారు మీకు అనుక్షణం వెన్నంటి ఉంటూ ఎటువంటి కష్టనష్టాలు లేకుండా మీ కష్టనష్టాలు నేను తీసుకొని ఇప్పుడు వెళ్ళే ప్రతి క్షణం మీరంతా మీ కష్టనష్టాలను ఇక్కడే వదిలేసి మీరందరూ ఇక్కడ వేదిక పైన కానీ వచ్చిన వాళ్ళు కానీ ఎవరెవరు ఏ ఆలోచనలతో ఏ ఏ ఆశలతో ఏ ఏ ఆశయాలతో వచ్చినారో అవన్నీ ఈడేరి ఇంటిల్లిపాది ఇహము పరము పొందవలసినదిగా మరొక్కసారి శుభాశీస్సులు. భగవాన్ శ్రీ బాలసాయి బాబాజీ గివింగ్ his blessings to all who assembled here and the persons who have come across from the different parts of the country who have come here and celebrating the divine presence here. Baba gives the blessings to remove all your hurdles, all your obstacles, and to get the good prosperity in all the life. And Baba says, even you marry your wife, you have to give her, feed her in throughout his life. But Baba says he is the God who eats himself in his house and serves in all our houses too. And he serves to one and all the devotees who, and on this occasion Baba says only you have to do only thinking of Baba, and the rest of things Baba will take care of all of us in all our prosperity, in all our troubles. He makes us to come out from all the illness and all the troubles once we think of Baba for a moment in the whole day. ఈ రోజు మన ట్రస్ట్ ద్వారా ఇటు మహమ్మదీయులకు సంబంధించినటువంటి బరియల్ గ్రౌండ్ ఇచ్చిన లేక క్రైస్తవ సోదరులకు మందిరమే కట్టించిన బాబా గారి గుణము మాత్రం సేవా దృక్పథం మాత్రమే. Even we gave the land for the burial ground of our Muslim fellow beings and giving the charity for the construction of church and other houses, it is all shows that it is for Baba's love. మన వెంకటేష్ గారు, టీజీ వెంకటేష్ ఇక్కడే ఉన్నారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఈ సర్ఫేస్ డ్యాముకు నాకు ఎప్పటికీ ఒకటే ఒక ఆశయం ఉంది, జన్మించిన జన్మస్థానానికి కూడా ఏదో ఒకటి చెయ్యాలని. ఇప్పుడు మనకు సంబంధించినటువంటి ఇక్కడే కర్నూలుకు దగ్గరలో కర్నూలు జిల్లాలో ఒకటి ఉన్నటువంటి బాలసాయిబాబా గారి పేరట క్రికెట్ స్టేడియం రేపు జూన్లో ప్రారంభించబడుతుంది. And whenever T.G. Venkatesh Garu, who was a minister here, and at that time we promised for the surface dam for the water project for our Kurnool town, and our trust we have donated the land for
international cricket stadium, and that is also going to be inaugurated in this, going to be completed and inaugurated in this month of June this year. అట్లే ఈ సర్ఫేస్ డ్యామ్ వలన మనకు ప్రయోజనం ఏమిటంటే వందలాది సంవత్సరాలు 10 లక్షల మంది నిరంతరంగా త్రాగునీటిని తాగే అవకాశం ఉంటుంది. మనకు నీటి ఎద్దడి అంటూ ఉండకుండా. అట్లే టీజీ వెంకటేష్ గారు దానికి కృషి చేశారు. నేను కూడా దానికి సహకరించమని అన్నాను. ఆయన రెడీగా ఉన్నారు. అంతలోపల ప్రభుత్వం మాత్రమే మారిపోయింది, కానీ ప్రాజెక్టు కూడా శాంక్షన్ అయింది అనేది మనకు శుభవార్త. అది వెంకటేష్ గారు ఈ సర్ఫేస్ డ్యామ్ కూడా మీ అందరి ప్రియతమ బాబా గారి పేరును కూడా సూచించారు. ఇంతకు ముందు రాజకీయ నాయకుల పేర్లు పెడితే అట్లా ఏదైనా పెట్టదలుచుకుంటే వెంకటేష్ పేరు పెట్టుకోమని అన్నాను, లేకపోతే నా పేరు పెట్టుకునేటట్టు. అందుకని ఇప్పుడు ప్రత్యేకంగా ఏమిటంటే ఎటు తిరిగి ప్రభుత్వానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మోహన్ రెడ్డి కూడా ఇక్కడే ఉన్నారు. దానికి వీలు పడితే ప్రభుత్వంలో ఇది ఒకటి అసెంబ్లీలో కానీ ఇంకోటి కానీ మన కర్నూలుకు సంబంధించి మన ఎమ్మెల్యేగా ఉన్న తరుణంలో కర్నూలు ప్రజలకు జీవితంలో ఎప్పుడు మరపురాని అది నిరంతర దాహం తీర్చే ఇది ఒక ప్రాజెక్ట్. దీనికి ఆర్థిక పరంగా నేను కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకే ఇక్కడే కూర్చున్నటువంటి కర్నూలు ఎమ్మెల్యే మోహన్ రెడ్డి గారు కూడా దానికి కృషి చేసి ఆ వీలు పడితే శాంక్షన్ అయినటువంటి ఆ సర్ఫేస్ డ్యామును మళ్ళీ ముందుకు తీసుకొని వచ్చి టీజీ వెంకటేష్ గారికి కూడా కొంచెం సహకరించి, మనమంతా జిల్లాకు సంబంధించిన పని కాబట్టి ప్రతిపక్షం పాలకపక్షం అంటూ లేకుండా అఖిల పక్షాలు బాబా గారికి ఏదో ఒక రకంగా తోడ్పడి ఈ మంచినీటి ప్రాజెక్టు మనం చేయటం వలన 10 లక్షల మంది కుటుంబాలంటే పరోక్షంగా 1 కోటి మంది జనాభా ఎంతో కాలం పాటు జీవించి హాయిగా ఉంటారు. అందులో మనకు ఒక స్థాయి అంటూ కలిగిన తర్వాత తప్పక మనం ఏమిటో మనం నిరూపించుకోవాలి. On this, regarding the surface dam, our ex-minister Sri T.G. Venkatesh Garu has tried and got the sanction, but unfortunately because of the division of the state, the file has still pending there. Now Baba blesses us and the local leaders, MLA of our Kurnool town, Sri Mohan Reddy Garu, and Baba is requesting all these political persons who is in opposition and also in the treasury benches to again move the agenda for the surface dam. And for this surface dam, Baba always ready to give the financial assistance from our trust to complete the surface dam. Because of this surface dam, the 10 lakh families in the Kurnool and the vicinity places will get drinking water throughout the year without any hindrance, without any obstruction. So, Baba requests all these dignitaries and the dayas to speed up the proposal for the surface dam. ఇప్పుడు మన కేంద్ర మంత్రి అయినటువంటి రామ్ కృపాల్ యాదవ్ గారు 1 నిమిషం ఏదో చెప్పదలుచుకున్నారట. మీరు ఈయన రామకృష్ణాల్ యాదవ్ ఉన్నారు కదా, ఈ రామ్ కృపాల్ యాదవ్ గారు ఇప్పుడు నేను చెప్పినటువంటి సర్ఫేస్ డ్యామ్కు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా నీటి సరఫరా కేంద్ర మంత్రిగా ఉన్నారు. శానిటేషన్ కూడా వారే కన్సర్న్. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ బాబా గారి దగ్గర ఉన్నాయి. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్, అక్కడ చైర్మన్, ఇక్కడ చైర్మన్, మనకు వేణుగోపాల్చారి గారు ఢిల్లీలో నా గురించి ప్రస్తావిస్తారు కావాలంటే ఆయనతో కలిసి. అట్లే దానికి సంబంధించినటువంటి రామ్ కృపాల్ యాదవ్ గారు ఇప్పుడు విమానంలో వెళ్ళబోతున్నారు. కాబట్టి ఇప్పుడు రన్నింగ్ కామెంటరీ నేను చేసింది ఏమిటంటే మనందరికీ రన్నింగ్ డ్రింకింగ్ వాటర్ రాబోతుంది కర్నూలు ప్రజలకు. కాబట్టి ఒకసారి వారు ఏం చెప్తారో వినండి. వీలు పడితే రామారావు గారు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు. बाबा आपके माध्यम से, चूंकि आप जन कल्याण में लगे हैं और मैंने देखा कि कई महत्वपूर्ण योगदान ट्रस्ट आपके माध्यम से जनसेवा में समर्पित किया जा रहा है,
कुछ एक निवेदन करना चाहेंगे जिसमें आपका सहयोग, चूंकि आपका आशीर्वाद के बगैर इतना बड़ा जो माननीय प्रधानमंत्री जी ने स्वच्छ भारत मिशन का प्रारंभ किया है, सब स्वच्छ रहेगा भारत तभी स्वस्थ रहेगा भारत, उसमें निवेदन ये करेंगे। वैसे मैं एक देख रहा था यहाँ आंध्र प्रदेश और कर्नालू डिस्ट्रिक्ट में प्रगति जो शौचालय के निर्माण में है वो लगभग देश के स्तर पर 49% है, यहाँ लगभग 41.3% है, यानी लगभग ठीक ठाक काम हो रहा है। तो मैं समझता हूं कि और पानी में भी जो राशि भारत सरकार के माध्यम से आंध्र प्रदेश गवर्नमेंट को दिया गया है वो भी बहुत अच्छा काम कर रहा है। मैंने देखा है आकलन कि हमारी सरकार के दी गई राशि को लगभग 94% से अधिक पैसा बिहार में आंध्र गवर्नमेंट ने खर्च किया है और पानी में डेवलपमेंट करने के लिए, विकास करने के लिए सरकार सतत प्रयास कर रही है। मैं 2 निवेदन करके जाऊंगा। बाबा, आपका सहयोग की जरूरत है और ट्रस्ट की सहयोग की, अवेयरनेस जगाने की आवश्यकता है। लोगों का जो माइंडसेट है खुले आकाश में शौच के लिए, इसमें जब तक माइंडसेट में परिवर्तन नहीं होगा तब तक लोग शौचालय घर में नहीं बना पाएंगे, और घर में बनाते भी हैं तो बाहर के तरफ ही ज्यादा उनका ध्यान रहता है। स्वच्छ भारत मिशन माननीय प्रधानमंत्री जी ने अभियान चलाया है, उसमें काफी प्रगति हुई है और मैं समझता हूं कि आगे भी आपसे निवेदन होगा कि आपका संदेश जाता रहे पूरे भारतवर्ष को कि स्वच्छ भारत मिशन जो प्रधानमंत्री नरेंद्र भाई मोदी का है, स्वस्थ भारत बनाने के लिए उसमें योगदान दें और घर घर में शौचालय का निर्माण कराएं। ये जरूर प्रयास होना चाहिए ताकि 2019 तक एक भी ऐसा मकान नहीं हो, हाउस होल्ड नहीं हो जहां शौचालय का, लैट्रिन की व्यवस्था नहीं की जाए। तो मैं समझता हूं कि भारत के प्रधानमंत्री जी के इस अभियान में आपका बहुत बड़ा योगदान होगा, ट्रस्ट का और सभी लोगों का। इससे मेरा निवेदन है कि जो कोई भी संदेश आप दें, आपने मैगजीन निकाला है, इस मैगजीन के माध्यम से, आपके संदेश के माध्यम से हर जगह आप लोगों को उत्साहित करें और कि आप घर में शौचालय का निर्माण जरूर कराने का काम करें। ये मेरा होगा आपके इस जन्मदिन के महत्वपूर्ण अवसर पर। बहुत बहुत धन्यवाद। మన యొక్క కేంద్ర మంత్రి గారు చెప్పినటువంటి సందేశంలో రామ్ కృపాల్ యాదవ్ ఇక్కడ చెప్పండి, ఒక నిమిషం అండి। हेलो स्वच्छ हृदय से स्वच्छ भारत के तरफ से, सारी भारत की तरफ से अपना राम कृपाल यादव स्वच्छ शौचालय इधर सैंक्शन बाबा करेंगे। स्वच्छ पानी पीने के पानी आप कोशिश कीजिए, हर परिवार सुख से संतोष रहेगा, हर जनता भी और इस्तेमाल करके सारी परिवार बरसों बरसों तक आपके नाम भी याद करेंगे। इसीलिए जो भी एक उत्तम स्थान पे है अपने भारत में कर्मयोग बहुत प्रधान है। उसीलिए जिसको एक मौका, अच्छा मौका मिला है, क्यों मैंने उधर से एक भारत में होने दो या सारी भारत के ऊपर में होने दो, वो कुर्सी तो एक ही रहेगा, उसमें बैठने वाला जाने वाला बैठने वाला ही बदलता रहेगा। मगर खाली बदलते से क्या होगा, दुनिया को बदलाना है, अपन भी जो भी करके दिखाना है। ये 5 बरस अपन उधर रहते हैं, कोई किस चीज भी आप कर सकते हैं। पैसे के बारे में तो छोड़ो और जनता के बारे में मत भी छोड़ो, बाबा तो आपके साथ में रहेंगे। स्वच्छ शौचालय और स्वच्छ पीने के पानी इस बरस कैसे भी, वो क्रिकेट स्टेडियम, वो स्टेडियम, ये स्टेडियम सभी आता है। ये यंगस्टर्स भी खुशी रहने के लिए वो क्रिकेट स्टेडियम बनाते हैं, क्योंकि मैंने अपने सारे भारत में ये क्रिकेट तो बहुत चलता है। बाबा के नाम कैसे है वैसे ही उधर भी क्रिकेट के नाम वैसे है। वो दिनों में खेलने वाले टाइम पास के लिए खेलते थे, आजकल नाम भी आता है, पैसा भी आता है, सभी आता है। उसीलिए स्वच्छ भारत में अपन स्वच्छ हृदय से सभी एक साथ मिलेंगे और जल्दी से जल्दी अपन स्वच्छ हृदय से खुद अपन आप ही माइक में बोले हैं कि भारत की तरफ से कुछ भी कोशिश होना है, कुछ भी सहाय होना है देने के लिए। मेरे लेफ्ट साइड में तो राम कृपाल यादव है, राइट साइड में तो बहुत सारे राजकीय नेता है और साथ में साथ अपना राष्ट्रपति की परिवार की बेटी है, लाडली बेटी, और मेरे भी लाडली बेटी है। कुछ परवाह नहीं, कुछ ना कुछ अपन सभी एक साथ मिलके
करनूल लोगों को, ये 10 लाख लोगों को कैसे भी पीने के पानी, स्वच्छ शौचालय, स्वच्छ भारत, इसके लिए प्रचार भी करेंगे। और राम कृपाल यादव अभी तो विमान पे जाने वाले हैं। बाबा तो बहुत दुखित है, क्यों माने बिछड़ने के लिए, मगर भी कुछ परवाह नहीं, बाबा तो हर जिंदगी भर इंतजार में रहेंगे। दोबारा राम कृपाल यादव और एक बार दर्शन के लिए आएंगे। जब तक आप छोड़ने पर भी बाबा मत छोड़ेंगे, आप भूलने पर भी बाबा मत भूलेंगे। सारी परिवार समझो कि आप बाबा को ध्यान कीजिए, सारी परिवार की तरफ से बाबा रहेंगे, सारी परिवार को आशीर्वाद देंगे। बाबा अपने आप खुद भूलेंगे मत, आपको परिवार को तो मत भूलेंगे। सारी परिवार को और एक बार दोबारा प्यार भरे हुए आशीर्वाद है, दोबारा दर्शन के लिए आशीर्वाद है, ऐसा। ప్రియాతి ప్రియమైన ప్రేమ స్వరూపులారా, మళ్ళీ తెలుగులోకి వస్తున్నాను. సంగతి ఏమిటంటే, మన భారతదేశంలో భగవంతుని చేరుకోవటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఒకటి యజ్ఞము, యాగము, ఆ తర్వాత పూజలు, పునస్కారాలు, ఇంకా గుళ్ళు కట్టటాలు, మందిరాలు కట్టటాలు, ఇంకా ఏవేవో కట్టి ఏవో ఎన్నో మార్గాల ద్వారా ఇటు కర్మయోగము, రాజయోగము, ఇటువంటి అన్ని యోగాలకు ఒకటే మందు, అన్నిటికీ సర్వబంధు అంటే ప్రేమ. ఏమిటనంటే, ఏదైనా సరే ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడంటే దేనికి? ప్రజలను కాపాడటానికి, ప్రజలను చూసుకోవటానికి. అది దేశాధ్యక్షుడు కానీ గాక, కాకపోతే స్థానికమైనటువంటి నాయకుడు గాక, పేరుకు నాయకుడే కానీ అక్కడ ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా సెలెక్ట్ అయినాడంటే అక్కడి ప్రజలంతా తన పిల్లలుగా భావించాలి. అట్లే మనమంతా పిల్లలు తండ్రికి ఏ రకంగా అయితే మాటలు వింటూ వారికి సహకరిస్తూ మనం కూడా ఏ రకంగా అయితే తోడ్పడతామో ఆ రకమైనటువంటి ప్రజా నాయకులు, ప్రజలు కలిసి పనిచేయటం వలన అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి సమస్యలు తొలగి సంతోషకరమైనటువంటి జీవితం కూడా వస్తుంది. కాబట్టి ప్రేమ స్వరూపులారా, అట్లే నేను చెప్పడం ఏమిటంటే, భగవంతుణ్ణి చేరుకోవటానికి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎన్నుకున్నారు. శివుడు ఎందుకు, అట్లే విష్ణు ఎందుకు, బ్రహ్మ ఎందుకు ఉన్నారో అట్లే బాబా గారు ఉన్నటువంటిది ఏమిటంటే, మనము అందరినీ ఒక చోట చేర్చటం, ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండేటట్టుగా చూడటం. దీనికి యజ్ఞయాగాదులు క్రియలు చేయాలంటే డబ్బు అవసరం, ఒక గుడి కట్టాలంటే మరొకటి అవసరం, అది కూడా డబ్బే అవసరం. ప్రతిదానికి అన్ని ఇవే అవసరమైనప్పుడు మనకు సమాజంలో మనం ఏమి చేయాలంటే, పిల్లలు తండ్రిని ఏ రకంగా గౌరవిస్తారో ఆ రకంగా గౌరవిస్తూ, వీళ్ళు తండ్రి ఏ రకంగా అయితే పిల్లలను వదలకుండా పట్టుకొని ముందుకొస్తారో ఆయన, అట్లా ఒకరికొకరు పరస్పరంగా ఒకరికొకరు సహాయ సహకారాలు, పరోపకారము, సేవలు అందించడం వలన అక్కడ సమస్యలు తొలగటమే కాదు, సంపద కూడా అభివృద్ధి అవుతుంది. Baba says to reach God, there are many ways to reach God, either by doing the yajna, yaga, japa, raja yoga, or many ways to reach God, our divine Bhagavan. At the same time, the people, whether he is an MLA, he is a people's representative, he should see his children as his children in this constituency. In the similar way, like in the family, when the children of the family should take care of the parents, and the parents also should take care of the children, similarly like devotee and God. So we have to take care of our God, and by giving and solving the theory and the spirit of Baba, and Baba will always gives us the blessings and to protect us. కర్మయోగము అంటే మీకంటే తెలిసి ఉంటుంది. అది పేరుకు యోగము కాదు, మన యోగాన్ని మార్చి మనకు ఒక మంచి యోగాన్ని కల్పించేది. కర్మ అంటే పని అని అర్థం. అంటే ఏమిటి? ఎవరు ఏది చేస్తారో దాన్నే అనుభవిస్తారు. ప్రస్తుతానికి ఒక ధనవంతుడు ఉన్నాడు అనుకుందాం.
ఆ ధనవంతుడు తన దగ్గర ధనం ఉంచుకొని అది తను ఉపయోగించక తాను కంచె చేను దగ్గర కుక్కలాగా అది తినదు, ఇంకొకరిని తిననివ్వదు. అట్లే ఈ ధనవంతుడు నిష్ప్రయోజనంగా ధనాన్ని నిష్ప్రయోజనం ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉంటాడు, కానీ ఒక మంచి పనికి కూడా సిద్ధంగా ఉంటాడు. దానికి గొప్ప మనసు కావాలి. అతనికి ఫలితాన్ని ఇవ్వటం ఏమిటంటే, ఇప్పుడు మనమంతా ఒక స్థాయికి సుఖంగా సంతోషంగా ఉన్నామనంటే గతంలో చేసుకున్నటువంటి పుణ్యము, గతంలో చేసినటువంటి దాన ధర్మాలు, గతంలో చేసుకున్నటువంటి తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, ఇవన్నీ కలిపే ఒక మనిషిని ఒక ఉత్తమ స్థాయికి చేరుస్తాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఉన్నటువంటి దాంట్లో మనకు 10 రూపాయలు ఉంటే చాలా, 10 రూపాయలు నువ్వే ఉంచుకో, 10 మంచి మాటలు మాట్లాడు, నువ్వు ఇవ్వకపోయినా సరే పొరుగువాడిని చూపించి వాడికి సహాయాన్ని అందించినట్టు చూడు, లేకపోతే నువ్వు పెట్టకపోతే పెట్టే ఇంటినైనా చూపించాలి. కాబట్టి ఎప్పుడు కూడా మంచి మనసుతో ముందుకు పోయేవాడికి భగవద్ ఆశీస్సులు ఎప్పుడు ముందుకుంటాయి. కాబట్టి కర్మ చెప్పడం ఏమిటంటే, మనము మన శరీరము ఉన్నప్పుడే, మనకు జవసత్వాలు ఉడగన్నప్పుడే, మనకంతా కూడా చేదనైనప్పుడే ఇప్పుడే పుణ్యమో పురుషార్థమో చేసుకోవాలి. కానీ ఆ తర్వాత వృద్ధులైన తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకా ఆ తర్వాత చేసుకోవటానికంటూ ఏమి ఉండదు, శరీరము సహకరించదు. అటు పువ్వెత్తి భగవంతునికి వెయ్యను లేము, ఒక హారతి కర్పూరాన్ని ఇవ్వలేము, శరీరం అంతా కూడా ఉడిగిపోతుంది. ఈ రోజుల్లో పూజలు చేసేవాళ్ళు కూడా మోకాల నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులతో కుర్చీలు వేసుకొని పూజలు చేస్తున్నారు. ఇంకా ముందు కాలంలో పడుకొని కూడా పూజ చేసే యోగం వచ్చింది, అది పెద్ద కర్మయోగం. కాబట్టి ఏమిటంటే పాపం మొత్తం శరీరం కదలకపోయినా కింద మంచం మీద పండుకొని 2 కాళ్ళు పైకి ఎత్తేది, కిందికి దించేది, పైకి ఎత్తేది, దించేది. ఇంతకు ముందు రోజుల్లో హ్యాండ్స్ అప్ ఉండింది, ఇప్పుడు లెగ్స్ అప్ అయిపోయింది అంతా కూడా. ఎవరికి చూసినా కూడా మోకాళ్ళ నొప్పులే, ఎవరికి చూసినా తిప్పలే, ఏ చూసినా కష్టమే. ఇంటి నిండా సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, అయినా సరే మనకు ఆనందం లేదు, సంతృప్తి లేదు. కాబట్టి భగవంతుడు మనకు అనుగ్రహించిన దాంట్లో మనము సుఖ సంతోషాలను పొందుతూ భగవంతునికి శతసహస్ర విధాలుగా మనము ధన్యవాదాలు సమర్పించుకుంటూ, మనకు ఉన్న దాంట్లో ఇరుగు పొరుగు వాడికి కూడా సహకరిస్తూ, మనము సేవయే పరమావధిగా భావించి పరోపకారమే పరమోత్తమైనటువంటి భగవత్ సామీప్య సాయుధ్య ఐక్యములకు కారణములుగా భావిస్తూ, మీరు ఇతోధికంగా మీకు తోచిన విధంగా మీరు ఏదో ఒక సేవలో బాబాకు ₹1 ఇవ్వాల్సిన పని లేదు. బాబా గారి పేరుతో ఒక మంచి బిచ్చగాడికో, ఒక బిచ్చగాడు అంటూ చెప్తుంటే పేరుకు అట్లా ఉంది, కానీ మన లోకంలో బిచ్చగాండ్లు అంటే తీసుకునేవాళ్ళు అంటూ లేకపోతే ఇచ్చేవాడికి పుణ్యము లేదు, పురుషార్థం లేదు. అందరూ ధనికులే ఉన్నారనుకోండి, ఎవరికిస్తారు? కాబట్టి కనపడని దేవుని కంటే కనపడే ఈ బీదవాడికి, బిచ్చగాడికి, కష్టంలో ఉన్నవాడిని ఆదుకోండి. భగవంతుడు మీకు తక్షణం అక్కడికక్కడే ప్రత్యక్షమై మీకు కావలసినంతా కూడా అనుగ్రహిస్తాడు. Baba says, the karma, because of karma yoga, that means the work. When we are doing the work, you do the work in the name of God. Baba says, there is a richest persons. There are many rich persons in the country. And those persons, if they don't utilize that richness or the money for the sake of the people or for the sake of the society, it is of no use. He will be like only a sympathizer. He is only taking the security of that amount. Neither he will use nor he will not utilize for others. It is of no use. So Baba always says, whatever be the amount you have, you contribute to the people, you serve to the people. Even if you don't have the money, you show the way or tell them a few consoling words so that he will get the solace, he will get the help. By whatever means you want to serve the society, you serve the society, serving the needy and the poor people. Because Baba says, if everybody is rich, nobody is there to receive, you don't get punya by giving or donating to them. So, for the sake of your, that means the giver, if nobody is there to take the amount or any other help, there is no punya for the giver. Merit. So, merit. On the Punya is the merit. punya or the merit, if you wants to get it, the person should have to give, and whether in the form of the money or in the form of service or in the form of good words or in the form of any type of help which you want to do for the people, that gives the punya or the merit, and you reach the God. To reach the God,
only the service is the only way to reach God. మనిషి మహమ్మదీయుడుగా ఉన్నాడా, క్రైస్తవుడుగా ఉన్నాడా, హిందువుగా ఉన్నాడా అనడానికి ముందు మనిషిగా ఉండటానికి, మనిషిగా జీవించడానికి ప్రయత్నించాలి. Whether the human beings in our society, in the world, may be a Muslim by, or maybe a Christian, or maybe a Hindu, or maybe a different religion, Sikh or anybody, but before becoming the religious, either Muslim, Christian, Hindu or anybody, first we should be a human being. That means we should have that human values. తన కొరకు తను జీవించేవాడు మనిషి, ఇతరుల కొరకు జీవించేవాడు మహర్షి. If anybody who is surviving for himself, he is human being, man, and the person who is staying or living for the others is Maharshi. నా ఉద్దేశంలో నా పక్కలో, నా చుట్టూ, నా ఎదురుగా ఉన్న వాళ్ళంతా మహర్షులే. ఎందుకనంటే అందరికీ అన్ని చేయగలిగినటువంటి స్తోమత ఉంది, శక్తి ఉంది, దానికి కావలసినటువంటి బాబా గారి ఆశీస్సులు ఉన్నాయి. In my opinion, Baba says the people who are sitting on the dais adjacent to him and opposite to Baba, that is people who are assembled in the dais and people who are watching the TV, all people are rich, all people are Maharshis, because all the people can do something and can help the others. That is why all these people who are on the dais, who are in front of the dais, and the people who are watching the TV are all called Maharshi in the way of, in the words of our beloved Bhagavan. అట్లే ఇంతవరకు చెప్పినటువంటి విధంగా కర్మ మనకు చేయగలిగి చేయకపోతే దానికి మించినటువంటి దైన్యత, దరిద్రము ఇంకొకటి లేదు. ఎందుకనంటే ఈరోజు మనం చేసిన దాన ధర్మాలు రేపు మీరు తిన్నది మీ వెంటే పోతుంది, మీరు పెట్టిందే మీ వెంట వస్తుంది. And Baba says, even the persons who deserved, who can give or donate, who can help, if you are not helping, that such people will get only sin. And when we able to get it, when we able to do it, this is the only right time to help the others. నోటికి ఒక మంచి మాట ఎంత అందమో, ఒక చేయగలిగిన ధనికుడు కానీ, చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినాడు వాడు కానీ, చేయగలిగినటువంటి స్థాయి కలిగిన వాడు కానీ అది చెయ్యటమే చేతులకు అందం. కానీ వేసుకున్నటువంటి ఉంగరాలు, కడియాలు, రత్న ఖచ్చితమైనటువంటి ఇంకొక కడియాలు, గడియాలు, బొక్కురాళ్ళు ఇవి కాదన్నమాట. And the persons who are affordable to give and serve the people, they should do it. And the persons who wants to, if they can't do it in this life, it is of no use. So whatever we wear, whether we use the costly costumes, whether costly jewelry or costly saris or costly clothes, it is of no use unless we help the others. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఒకటి ఏమిటంటే, కర్మ అనే ఎంతటి వాడైనా అనుభవించి తీరాలి అనడానికి అవతార పురుషులు కూడా మినహాయింపు కాదు. ఉదాహరణకు మనకు మహాభారతంలో కృష్ణ నిర్యాణం కూడా ఒక బోయవాడి బాణం సోకి తాకింది. స్వయంగా కృష్ణుడే అంటాడు, నీవు చేసినటువంటి అపరాధం ఏమీ లేదు, గతంలో నేను చెట్టుచాటు నుండి నేను ఏ రకంగా అయితే బాణం సంధించి నీకు హత్యకు కారణమైనానో అట్లే నీవు ఈరోజు నీ చేత నేను చంపబడినాను. అంతేగాని అంటే ఎవరికైనా సరే వాడు చేసినటువంటి పాపము కానీ పుణ్యం కానీ వాని వెంటే వస్తుంది, వాని వెన్నంటే ఉంటుంది. కాబట్టి ఏ మటుకు మనకు స్పృహ ఉన్నా, జాగ్రత్త ఉన్నా, అవతార పురుషులకే లేనటువంటి సమస్యలు, అవతార పురుషులకే వదలనటువంటి సమస్యలు, అవతార పురుషులు కూడా భరించవలసినటువంటి బాధలు ఉన్నప్పుడు సగటు మనిషి పరిస్థితి ఏదో మీరు ఊహించుకోండి, జాగ్రత్త పడండి. And Baba says, even if you are affordable and deserve, if you are not able to help, you will get the sin. Similarly, the karma, that means what you reap, is the essence what you have did. Because of your good deeds only, you will get good karma, good life in this janma. This is a certain, even in the case of Maharshis, even in the case of Lord Sri Krishna, it is the same. Because we all know in Mahabharata, Lord Krishna died after the bow of an illiterate person, arrow, and he dies.
So Krishna says, because it is not your fault, it is the fault which I made in my previous Janma avatar. This is the consequence of this. So when the Bhagavan or the highest persons, they them